ఎలా అనిపిస్తుంది లాస్ట్ వరకు వచ్చేటప్పటికి? ఇది వరకు బిగ్ బాస్ అంటే ఎప్పుడు నేను చూడలేదండి. ఇదే ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ చూడడం. లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే బాండ్స్ బ్రేక్ అయిపోతూ వస్తున్నాయి, గేమ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎక్కడ నాకు నచ్చింది ఏమన్నా ఉందంటే భరణి గారు, సుమన్ ఇద్దరు మాత్రం నచ్చట్లేదు. మిగతా బిగ్ బాస్ అంతా మాత్రం చాలా బాగుందండి చేసేది. ఎందుకు నచ్చట్లేదు అంటే ఎప్పుడన్నా ఆట ఆడే వాళ్ళు నచ్చుతారు, ఎంటర్టైన్ చేసే వాళ్ళు నచ్చుతారు. టాస్క్ వస్తుంది అనిపించుకుని ఇలా సైలెంట్ అయిపోయాడు ఒకడు, అంత పెద్ద బాడీ వేసుకుని టాస్క్ ఆలేనాడు. లాస్ట్ వచ్చేటప్పటికి ఎలా అనిపిస్తుంది తనుజ బిహేవియర్ కానీ, తనుజ హౌస్ మేట్స్ తో ఉండడం కానీ ఏం చెప్తారు? తనుజ బిహేవియర్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తనుజ ఎంత అందంగా ఉంది అంతే అందంగా ఉంది. ఓట్లు పడతాయి కూడా. ఇంకా ఆట విషయంగా ఆట పోలీస్ అంటే సంజనాని ఇంతకు ముందు ఏమన్నదంటే ఇమాన్యుయల్ ని సేవ్ చేస్తూ వస్తున్నావు అని చెప్పేసి అక్కడ అరెస్ట్ చేసింది. సో నిన్న చూసుకుంటే మనం టాస్క్ లో ఎవరినైనా తీసేయాలి అంటే ఇమాన్యుయల్ ని తీసేస్తానంటే అక్కడ కూడా గొడవ వేసుకున్నది. అంటే తనని సేవ్ చేసినా ఒకవేళ బయటికి పంపించేసినా ఎందుకనేసి గొడవ వేసుకుంటుంది? గొడవ కాదండి. నిన్న నాకు యాక్చువల్ గా నచ్చిన పాయింట్ ఏంటంటే తనుజలో ఎప్పుడైతే సంజన గారు ఓట్ ఫ్లిప్ చేశారో వెంటనే తనుజ కూడా ఓట్ ఫ్లిప్ చేసింది. అది మాత్రం నాకు ఎందుకు వాళ్ళని ఎందుకు తీయాలి? గేమ్ అనేది అందరికి ఈక్వల్గా పెట్టారు. గెలిచినోడు ఎప్పుడు టాప్ 1లో ఉంటాడండి, గెలవనోడు ఎప్పుడు లాస్ట్లో నేడుతారు. అందుకని ఎప్పుడన్నా గెలిచినోడు టాప్ 1 ఉంచండి. ఎందుకు సుమన్ అదే గేమ్ ఆడాడు, భరణి అదే గేమ్ ఆడాడు, ఎందుకు లాస్ట్ వచ్చారు? వాళ్ళు తీసుకోబండి బయటికి, బొక్క కదా వేస్ట్. అందుకని ఎప్పుడు టాప్ 1 నుంచి తొక్కేయడం అనేది అసలు దరిద్రమైన థింగ్. అందుకని తనుజ నన్ను ఏ పని అయితే చేసిందో చాలా మంచి పని నా వరకు. అంటే ఫ్లిప్ అవ్వడం మంచిది, ఫ్లిప్ అవ్వడం ఆబ్వియస్గా మంచిది. 101% చాలా మంచి పని చేసింది తనుజ. యాక్చువల్గా తనుజ ఓట్ ఫ్లిప్ చేసుకోకపోతే అది సేఫ్ అన్నట్టు. ఎప్పుడైతే ఓట్ ఫ్లిప్ చేసిందో ఒక అడుగు కొద్ది ధైర్యం చేసి వేసినట్టు అనిపించింది. మంచి పాయింట్ అదైతే మాత్రం. ఈ టాస్క్ తర్వాత అయినా సరే ఇమాన్యుయల్ కి సంచనాకి బాండింగ్ తెగిపోతుంది అంటారా? తెగిపోతే సగం దరిద్రం వదిలిపోద్దండి. ఎందుకంటే దరిద్రం అని అనకూడదు కానీ వాళ్ళిద్దరు పీకింది ఏం లేదు. కానీ బాండ్స్ అనేది ఇంక వేస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఎండింగ్ వస్తుంది, ఎండింగ్ వీక్. ఇప్పుడు బాండ్ అనేది పెట్టుకోకూడదు. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడితే ఎవరి సత్తా ఏంటని మనకు తెలుస్తుంది, ఎవరి కప్కి. ఇప్పుడు మొన్నదాకా తనుజ నూగు పెంచాను, ఇప్పుడు సడన్గా పవన్ నూగిపోతున్నారు. 2 రోజులకి తెమ్మనేళ్ళు నూగుతారు. అందుకనేసి బాండ్స్ అనేది వదిలేసుకుని కొద్దిగా ఇండివిజువల్ గేమ్ ఆడితే మాకు కూడా కొద్దిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆబ్వియస్లీ కళ్యాణ్ అవుతాడు. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా అందరూ తనుజ అన్నారు, మరి లాస్ట్ కి వచ్చేటప్పటికి మరి ఎందుకు అందరూ కూడా కళ్యాణ్ అంటున్నారు? ఇంతకు ముందు కూడా తనుజ అన్నారంటే కొన్ని ఫెమినిస్ట్ సంఘాలు ఇప్పుడు కూడా తనుజ అంటున్నాయి. కాకపోతే ఏం కాదు, కళ్యాణ్ విన్ అవుతాడు ఆబ్వియస్గా. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ వీక్ లో మిడ్ వీక్ కూడా ఉంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనేసి అన్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్? మిడ్ వీక్ కాదండి, పగలైనా రాత్రైనా ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయినా సుమన్ వెళ్ళిపోతే బాగుందని నా ఉద్దేశం. ఎందుకంటే టాస్క్ వద్దుల్లోకి ఇలా సైలెంట్ అయిపోయి మొహం పక్కడేసుకుని ఏముందండి సుమన్ ఆట బొక్క. ఏడుస్తున్నాడు, మాట్లాడితే ఏడుపు మొహం పెడేస్తున్నాడు, ఓట్లు పడిపోతున్నాయి. సింపతి ఓట్లు తప్పితే ఏం లేదు సుమన్కి. అందుకని సుమన్ వెళ్ళిపోతే చాలా మంచి పని. వెళ్తూ భరణిని తీసుకుపోతే ఇంకా మంచి పని. ఓకే. అంటే భరణి ఉండాలని చెప్పేసి మళ్ళీ రీ ఎంట్రీ తీసుకొచ్చారు కదా, మళ్ళీ భరణి తీసుకొచ్చారండి. ఇప్పుడు బయట ఏం జరిగింది అంతా చూసుకుని లోపలికి వచ్చి ఆట ఎలా ఆడాలంటే ఒక రేంజ్లో ఆడాలి, అందరిని డామినేట్ చేసి ఆడాలి. ఇప్పుడు కూడా డామినెన్స్ ఏం కనపట్లేదు నాకు భరణిది. ఇప్పట్లోనే ఆడుతున్నాడు. ఇంతకు ముందు ఇదే ఆట ఆడుంటే బయటకు కూడా వెళ్ళరు కాదేమో. కానీ బయట నుంచి ఏమి వినిపిస్తున్నాయి అంటే భరణి గారు డబ్బులు ఇచ్చేసారు, టాప్ 5కి వెళ్ళిపోతారు అనేసి వినిపిస్తున్నాయి. ఇఫ్ భరణి గారు టాప్ 5కి వెళ్ళారంటే బిగ్ బాస్ అంత చెత్త షో ఇంకేది ఉండదని నేను అంటాను. ఎందుకంటే నేను చూసేది ఈ సీజన్ కూడా అలా జరిగిందంటే బొక్క కదా, ఇంక వేస్ట్. నెక్స్ట్ చూడడం భరణి గారు అంటే నాగబాబు గారికి చాలా ఇష్టము. సో అందుకనేసి భరణిని తీయకుండా రీతుని కూడా బయటికి పంపించేశారు. అవునవును, యాక్చువల్ గా టాప్ 5 లో ఉండాలి అనేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? టాప్ 5లో ఉండాలి అని నేను చెప్పనండి. కానీ భరణి కంటే రీతు కొద్దిగా వర్త్ క్యాండిడేట్ హౌస్లో ఉండేటందుకు. ఇష్టమైనది మాత్రం మిగతాలో అందరూ బొక్క, అందరం పక్కదేం కాదు. పక్క దెబ్బ ఫస్ట్లో ఇచ్చేచ్చు కదా ఫస్ట్ ప్రైజ్ భరణికి. అది మాత్రం చాలా తప్పుడు పనండి. భరణి గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డామినెన్స్ ఎలా చూపించాలంటే ఇమ్మాని అయినా పవన్ కళ్యాణ్ అయినా పక్కన దొబ్బి ఆడాలి ముందుకెళ్ళి. నాకేమంత డామినెన్స్ ఏం కనబట్లేదు భరణి గారు. ఇప్పట్లోనే ఆడుతున్నారు వేస్ట్. అంటే హౌస్ లో ఉంచడము, బయట తనకి కొంచెం పెద్ద వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉంది అన్నందుకైనా. పెద్ద ఫ్యాన్ బేస్ కాదు, పెద్దగా అమౌంట్ ఇచ్చుండొచ్చు. పెద్ద ఫ్యాన్ బేస్ ఏం లేదు భరణికి. పెద్ద ఫ్యాన్ బేస్ అంటే అసలు బయటికి వెళ్ళాడు కాదు కదా, పెద్దగా డబ్బులు ఇచ్చుండొచ్చు. అందుకని టాప్ 5కి వస్తున్నాడు అనేసి అందరూ మాట్లాడుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, టాప్ 5కి వస్తే మాత్రం బిగ్ బాస్ అని చెత్త ఇంకేం లేదండి. ఎందుకంటే భరణి కంటే వర్త్ క్యాండిడేట్లు ఆల్రెడీ 5 ఉన్నారు.